రోజున ద గాడ్ హూ వీ బిలీవ్, ద గాడ్ హూ వీ సర్వ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యవంతుడైన దేవుడే ఉన్నాడు కదా. మన దేవుడు అబద్ధమాడు దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున ఆయన్ని మనము ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం వెంబడించే వారిగా ఉండాలి. నో మ్యాటర్ హీ గివ్స్ అస్, మనం అడిగింది ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కోరుకున్నది ఆయన చేసినా చేయకపోయినా, ఈ రోజున విశ్వాసం దేని మీద ఆధారపడుతుందో చెప్పనా? ప్రిఫరెన్స్ల మీద ఆధారపడుతుంది, కంఫర్ట్ మీద ఆధారపడుతుంది, లేదంటే కానీ కన్వీనియన్స్ మీద ఆధారపడుతుంది. మనకు అన్ని సౌకర్యాలు ఉంటే విశ్వాసం ఉంటుంది, మనం అడిగింది ఇస్తే విశ్వాసం ఉంటుంది. మనకున్న సుఖాలు ఎక్కడ పోకుండా మనకుంటే అప్పుడు విశ్వాసం నిలబడుతుంది. ఎప్పుడైతే ఇవి ఏదైనా డిస్టర్బ్ అవుతున్నాయా, వాటితో పాటు మన విశ్వాసం కూడా చాలా డిస్టర్బ్ అయిపోయేదిగా ఉంది. ఈ రోజున దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ దేవుని యొక్క రాజ్యంలో, నా తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరలేరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన నేనే సత్యమును అని అంటే మనలో చాలా మంది అసత్యములో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనలో చాలా మంది రహస్య పాపమును క్యారీ చేస్తూ జీవిస్తూ ఉన్నాం. మనలో చాలా మంది ఇంకా అబద్ధాలతో మన జీవితాన్ని గడుపుకుంటూ వస్తూ ఉన్నాం. అబద్ధాలతో కట్టిన జీవితం ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడలేదు. ఈ రోజున నువ్వు నోరు తెరిస్తే ఎప్పుడు సత్యమే నీ నోట్లోంచి రావాలి, నిజమే నీ నోట్లోంచి రావాలి. అది ఏది ఏమైనప్పటికీ కూడా నీవు నిజాన్ని మాట్లాడేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఈ రోజున నీ విషయంలో దేవుడు ఆశించేవాడిగా ఉన్నాడు.